ఈ మధ్య పెట్టిన వీడియోస్ లో నాకు ఎక్కువగా వచ్చిన కామెంట్ ఏదైనా ఉంది అంటే అది మీ ఆహారపు అలవాట్లు. అంటే మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటారు, మీ ఫుడ్స్ షేర్ చేయండి అని అయితే అడుగుతున్నారండి. నేను నా వ్లాగ్స్ లో కూడా నేను ఫుడ్స్ అయితే షేర్ చేసుకుంటూనే ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ గా ఏం తింటాను, లంచ్ గా ఏం తింటాను, అలాగే డిన్నర్ లో ఏం తింటాను అన్ని కూడా చెప్తూనే ఉన్నాను. అయినా ఈ రోజు డీటెయిల్ గా వీడియో అయితే చేస్తున్నాను. బట్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. నేను ఒకప్పుడు వచ్చేసి 87 kgs ఉన్నానండి. ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. ప్రెసెంట్ నా వెయిట్ వచ్చేసి 62 kgs, అంటే ఆల్మోస్ట్ 25 kgs తగ్గాను. ఇది ఎలా తగ్గాను అంటే నేనైతే ఏం మార్చుకున్నాను అంటే నా జీవన విధానం అయితే పూర్తిగా మార్చేసుకున్నానండి. దానివల్లే నాకు వెయిట్ తగ్గడం అయితే సాధ్యమైంది. ఎక్స్పెన్సివ్ డైట్ చేయలేదు, అలాగే జిమ్లకు కూడా వెళ్ళలేదండి. అంటే 1 రూపీ ఖర్చు చేయకుండా ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే డైట్ చేసుకున్నాను. అలాగే ఇంట్లోనే ఎక్సర్సైజెస్, యోగాలు, వాకింగ్ ఏదైనా సరే ఇంట్లోనే చేసుకున్నాను. మనకి మనసు ఉంటే మార్గం ఉంటది అంటారు కదా. సో మనసు పెట్టాలండి, దేని మీదైనా మార్గం అదే వచ్చేస్తుంది. అలాగే నాకు ఈ వెయిట్ తగ్గడానికి అయితే 8 to 9 months మధ్యలో నేను తగ్గాను. 25 kgs అని చెప్పాను కదా. మంత్లీ మినిమం 3 kgs అయితే తగ్గానండి. ఇప్పుడైనా వెయిట్ అనేది హెల్దీగా తగ్గాలి. ఒకేసారి 5 kgs 6 kgs నెలకైతే తగ్గకూడదు. నెలకి 3 నుంచి 4 kgs వరకు అయితే హెల్దీగా తగ్గొచ్చు. అంతకు మించి అయితే తగ్గకూడదండి. అది మన బాడీకి అంత మంచిది కాదు. నేనైతే అదే విధానంలో తగ్గాను. ప్రతి నెల దానివల్ల నాకు 9 months కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే నా అనుకున్న వెయిట్ కి అయితే వచ్చేసాను. 62 వచ్చాను. కానీ 62 తర్వాత నేను మెయింటైన్ చేసుకుంటున్నా కానీ 1 kg కూడా తగ్గలేదండి. ఇదివరకు ఏం చేశాను, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను, అయినా నేను తగ్గలేదు. అంటే మన బాడీ BMI అని ఉంటుంది కదా, ఒక స్టేజ్ వరకు అయితే తగ్గిందండి. ఆ స్టేజ్ దాటిన తర్వాత మన బాడీ అయితే అస్సలు తగ్గదు. ఆ తర్వాత మన బాడీలో తగ్గడానికి కూడా ఏమీ ఉండదు. కాబట్టి మనమైతే అంతకు మించి అయితే తగ్గము, ఇంతే తగ్గుతాము. అలాగే బరువు ఎక్కువగా ఉన్నప్పుడైతే నేను చాలా రకాల సమస్యలు అయితే ఫేస్ చేశాను. నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పానండి. త్వరగా అలసిపోవడం కానీ, విపరీతమైన చెమటలు పట్టడం కానీ, అలాగే దేంట్లో యాక్టివ్ గా ఉండలేకపోవడం కానీ, అలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. వెయిట్ తగ్గిన తర్వాత నాకు చెమట రాదు, అలాగే యాక్టివ్ గా ఉంటున్నాను. అలాగే నా పనులు నేను చక్కచక్క చేసుకోగలుగుతున్నాను. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మనం హెల్దీగా ఉంటే మన కుటుంబాన్ని హెల్దీగా ఉంచుకోగలం. కాబట్టి ప్రతి ఉమెన్ ఎప్పుడైనా సరే హెల్దీగా ఉండాలి. తనను తాను చక్కగా ఉంచుకోవాలి, తన కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకోవాలి. అయితే దీనికోసం నేను ఏం చేశాను అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రతిరోజు కూడా నేను మార్నింగ్ అయితే ఎంటీ స్టమక్ తో కొన్ని డ్రింక్స్ అయితే తాగుతానండి. అందులో జీరా వాటర్, సోంపు వాటర్, ధనియా వాటర్, మేతి వాటర్, దాల్చిని వాటర్, అలాగే ఆమ్లా వాటర్. బ్రష్ చేసుకున్న తర్వాత ఎంటీ స్టమక్ లో ఈ డ్రింక్స్ అయితే తాగుతాను. కుదిరిన రోజు కుదిరినట్టుగా తాగుతాను. ఒకవేళ ఏమి కుదరలేదు ఆ రోజు అయితే ఓన్లీ వాటర్, లెమన్ అయినా తాగుతాను, లేకపోతే ఓన్లీ వామ్ వాటర్ అయినా తాగేస్తాను. అలాగే నేను ప్రతిరోజు నైట్ పడుకునే ముందు బాదం, వాల్నట్, బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్, అలాగే పల్లీలు, శనగలు వీటిని నానబెట్టుకుంటాను. వీటన్నిటి వల్ల మనకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు నైట్ అయితే నేను నానబెట్టుకుంటానండి. మనకి బాదంలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి అది వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్ ఏం చేస్తాయి అంటే మనకి బ్లడ్ లో ఐరన్ అయితే చక్కగా పెంచుతాయి. అలాగే శనగల్లో కానీ, మొలకల్లో కానీ, అలాగే ఇంకా మన పల్లీల్లో కానీ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి నేనైతే వాటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకుంటాను. అవి తీసుకున్న ఒక 1 hour వరకు అయితే ఆకలి వేయదండి. కడుపు కొంచెం నిండుగానే ఉంటుంది. అది ఎంత క్వాంటిటీలో నానబెట్టుకుంటానో నేను ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను, చూడండి. లేదు అంటే నానబెట్టుకొని తిన్నా మంచిదే. ఒక శనగలనే కాదు, పెసలు కూడా మంచిదే. నేనైతే శనగలు నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి వెయిట్ లాస్ లో ప్రోటీన్ అనేది చాలా అవసరం. కాబట్టి నానబెట్టుకున్న శనగల్లో అయినా మొలకల్లో అయినా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా తీసుకుంటున్నాను. అవి తిన్న 1 hour తర్వాత నేనైతే నా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ లో కూడా వారంలో 3 రోజులు ఓట్స్ కి సంబంధించిన వాటినే నేను తింటాను. ఎందుకంటే ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన మెటబాలిజం ని పెంచుతుంది, వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను ఓట్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఓట్స్ జావలాగా ఒక రోజు, అలాగే ఓవర్ నైట్ ఓట్స్ కానీ, చియా పుడ్డింగ్ కానీ, అలాగే ఓట్స్ ఉప్మా కానీ, ఏది కుదిరితే అలా వారంలో 3 రోజులు అది తీసుకుంటాను. మిగిలిన రోజుల్లో చక్కగా అలసందలు ఉంటాయి కదా, ఉడకపెట్టినవి, వాటి సలాడ్ చేసుకోవడం కానీ, శనగల తాలింపు కానీ, లేకపోతే స్వీట్ కార్న్ తో కానీ, లేకపోతే రాగి దోశ, లేకపోతే జొన్న దోశ, లేకపోతే జొన్న ఇడ్లీ,
అలాగే వెజిటేబుల్ పోహా, వెజిటేబుల్ ఉప్మా ఇలాంటివి ఏదైనా తీసుకుంటాను, కానీ లిమిట్లో తీసుకుంటాను. అధికంగా అంటే లిమిట్కి మించి తిన్నాను. దోశ అనుకోండి 2 తింటాను. అలాగే చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీ చేశాను అనుకోండి ఒకటే తింటాను, కర్రీ ఎక్కువ పెట్టుకుంటాను. మార్నింగ్ టైంలో ఎప్పుడైనా చేయాల్సి వస్తే మ్యాక్సిమం చపాతీ లాంటివి తక్కువ, ఇవే తింటూ ఉంటాను. వారం రోజులు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది నెక్స్ట్ వీక్ కూడా నాకు. అలా బ్రేక్ఫాస్ట్ అయితే 8:30 లోపు కంప్లీట్ చేస్తానండి. ఎట్టి పరిస్థితుల్లో లేట్గా బ్రేక్ఫాస్ట్ చెయ్యను. ఇప్పుడైతే సింగిల్ పాలిష్ రైస్ తింటున్నాను, అలాగే వైట్ రైస్ కూడా తింటున్నాను. కానీ నా బరువు అయితే ఏమాత్రం పెరగలేదండి. ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఫిబ్రవరి నుంచి ఇప్పుడు ఫిబ్రవరి 1 year అయిపోయింది. నేను వెయిట్ తగ్గి కూడా అదే మెయింటెనెన్స్లో మెయింటైన్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా పెరిగాను అని అనుకుంటే దానికి రీజన్ నాకు తెలిసిద్ది కాబట్టి వెంటనే నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. అలాగే లంచ్ ప్లేట్లో కూడా చక్కగా రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటానో కర్రీ క్వాంటిటీ కూడా అంతే తీసుకుంటాను. రైస్ కర్రీ క్వాంటిటీ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి వెయిట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కర్రీ ఎక్కువగా తీసుకున్నప్పుడు తొందరగా కడుపు నిండిపోతుంది కాబట్టి రైస్ ఎక్కువ తినము. రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అవి మన వెయిట్ గెయిన్కి ఎక్కువ ఉపయోగపడతాయి కాబట్టి రైస్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. బ్రౌన్ రైస్లో ఫైబర్ కొంచెం వైట్ రైస్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది హెల్ప్ చేస్తుంది అనమాట మనకు వెయిట్ లాస్కి. కావాలంటే ఆ ప్లేస్లో మీరు మిల్లెట్స్ తినొచ్చు, పినోవా తినొచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. నేనైతే తిన్నది బ్రౌన్ రైస్. వెయిట్ తగ్గిన తర్వాత ఇప్పుడు వైట్ రైస్, సింగిల్ పాలిష్ రైస్ అయితే తింటూ ఉన్నాను. ఒక కీరా, ఒక క్యారెట్ అండి. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మానేయలేదు అసలు. ఇప్పటికి కూడా కంటిన్యూగా తీసుకుంటూనే ఉన్నాను. అలాగే పెరుగు, లో ఫ్యాట్ కర్డ్ అయితే కంపల్సరిగా తీసుకోవాలి. పెరుగులో మనకి ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ప్రోబయాటిక్స్ ఉంటాయి, అంటే గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది కాబట్టి అది చాలా మంచిది పెరుగు అనేది. అలాగే ప్రోటీన్కి సంబంధించినవి పప్పు కానీ, అలాగే నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ కానీ, ఎగ్ కానీ, అలాగే చిక్ పీస్ కానీ, పనీర్ కానీ ఇలాంటి ప్రోటీన్ ఉన్న కర్రీస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి. లంచ్ తినేసిన తర్వాత వెంటనే కూర్చోనండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు మినిమం, అంటే ఫాస్ట్గా నడవను కానీ స్లోగా అయితే కంపల్సరిగా నడుస్తాను. ప్రతి ఒక్క డాక్టర్ చెప్తున్నది ఏంటంటే తినంగానే మీరు కూర్చోవద్దు అని. కాబట్టి నేను తినంగానే అస్సలు కూర్చోనండి. ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 నిమిషాల్లోపు స్లో వాకాలు అయితే చేస్తాను. అది చేసిన తర్వాత ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకుంటాను. నిద్ర అయితే మ్యాక్సిమం పోను. బాగా నిద్ర వచ్చినా కానీ ఒక 1/2 hour అయితే రెస్ట్ తీసుకుంటాను. లేదు అంటే లేదు, ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటాను. ప్రతిరోజు ఈవినింగ్ నేను కూడా మీ అందరిలాగే ఇదివరకు కాఫీలు, టీలు అన్ని తాగేదాన్ని. ఇప్పుడు వాటిని వదిలేసి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రీన్ టీని అలవాటు చేసుకున్నాను. గ్రీన్ టీ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది, మన మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా గ్రీన్ టీని అయితే ప్రతిరోజు తాగుతానండి. ఆ గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఈవినింగ్ 5 to 6 మధ్యలో నా వాకింగ్ టైం. ఒక్కొక్క రోజు 30 minutes, ఒక రోజు 35 minutes నా ఓపికని బట్టి అయితే వాక్ చేస్తానండి. నేను వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మార్నింగ్ ఒక 15 minutes ఏరోబిక్స్ చేసుకునేదాన్ని, ఈవినింగ్ వాకింగ్ చేసేదాన్ని. కానీ వెయిట్ ఇప్పుడు తగ్గిన తర్వాత, అంటే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఓన్లీ ఈవినింగ్ వాకింగ్ మాత్రమే చేస్తున్నాను. మార్నింగ్ ఏమీ చేయను, ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటాను, చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటాను అప్పుడప్పుడు. ఇవైతే కంపల్సరిగా చేస్తాను. అది కూడా ప్రాపర్ టైంలోనే చేస్తాను. ఇవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు టైం దొరికింది చేసేస్తా అలా ఏమీ ఉండదు. ఈవినింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైనా ఈవినింగ్ ఒకవేళ నాకైతే అలవాటు లేదు స్నాక్స్, ఒకవేళ ఎప్పుడైనా స్నాక్స్ తినాల్సి వచ్చినా, ఒకవేళ నేనేం తిన్నానంటే మరమరాలతో చేసుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తినేదాన్ని, స్వీట్ కార్న్ తినేదాన్ని, లేకపోతే ఫ్రూట్స్ తీసుకునేదాన్ని, ఏదైనా జ్యూస్ తీసుకునేదాన్ని. అది కూడా లిమిటెడ్గా తీసుకునేదాన్ని ఆకలి అనిపిస్తే. లేదంటే స్కిప్ అండి, స్నాక్స్ కూడా పెద్దగా తీసుకునే అలవాటు నాకు లేదు. ఆ తర్వాత డిన్నర్ మాత్రం ఎర్లీగా చేసేసేదాన్ని. 7:30 వరకు ఆ డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ప్రతిరోజు కిచెన్లో. ఆ డిన్నర్ కూడా చాలా లైట్గా ఉండేటట్టు చూసుకుంటాను. నా డిన్నర్లో పెసరట్టు, లేకపోతే జొన్న ఇడ్లీ, లేకపోతే వెజిటేబుల్ పోహా, లేదు అంటే వెజిటేబుల్ ఇడ్లీ, లేదా మల్టీగ్రెయిన్ చపాతీ విత్ కర్రీ, లేదా వెజ్ ఆమ్లెట్ రోల్, ఇలా అయితే చేసుకుంటాను నాకు తోచింది. వెజిటేబుల్ ఉప్మా, వెజిటేబుల్ పోహా ఇలాంటివి చేసుకున్నప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటాను. ఆ మిగిలిన ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువ యాడ్ చేస్తాను. ఆయిల్ కూడా చాలా లెస్గా యూస్ చేస్తాను. డిన్నర్ చేసిన తర్వాత కూడా నేనేదో ఒక 10 నిమిషాలు కంపల్సరిగా వాక్ చేస్తాను. అస్సలు కూర్చోను డిన్నర్ అయిపోయిన వెంటనే. ఒకవేళ వెంటనే కుదరకపోయినా డిన్నర్ చేసిన 1/2 hour తర్వాత అయినా ఒక 10 minutes అయితే వాక్ చేస్తాను. ఇది నా మార్నింగ్ టు నైట్ వరకు రొటీన్ ఈ విధంగానే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగానే ఉంటుంది. బై ఛాన్స్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ నాకు కుదరని పక్షంలో ఏం చేయలేం కాబట్టి అక్కడ ఉన్నదే తింటాను, అక్కడ తగ్గట్టే ఉంటాను.
ప్రాబ్లం ఏమీ లేదు. మధ్య మధ్యలో మనం కూడా ఊర్లు వెళ్తూ ఉంటాము, బయటికి ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము. అక్కడ కుదరదు కదా డైట్ ఫుడ్ అంటే, సో ఎక్కడేది దొరికితే అదే. కాకపోతే లిమిటెడ్గా అక్కడ ఉన్న వాటిలో హెల్దీ ఏదైనా ఉంటే అది చూస్ చేసుకొని తింటాను. అలాగే వెయిట్ తగ్గడం అనేది ఒక్క రోజుతో జరిగేది కాదండి. నాకైతే సంవత్సర కాలం పట్టింది. మనం పెరగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టినప్పుడు తగ్గడానికి కూడా టైం పట్టింది. చాలా మంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, నేను 1 వీక్ అయింది, 10 days అయింది, 1 month అయింది, నాకు రిజల్ట్ కనిపించట్లేదని. అందరి బాడీ ఒకే టైపు ఉండదు కాబట్టి కొంతమందికి రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది. వెయిట్ అయితే కంపల్సరీగా తగ్గుతాము మనం కనుక ఇవి పాటిస్తే. అలాగే నేనైతే చాలా రకాల ఫుడ్స్ మానేశాను. అందులో మొదటిగా ఆయిల్ ఫుడ్స్ మానేశాను, షుగర్ ఫుడ్స్ మానేశాను, స్వీట్స్ అవన్నీ మానేశాను, అలాగే డీప్ ఫ్రై ఐటమ్స్ మానేశాను. అలాగే నేనైతే నాన్ వెజ్ కూడా చాలా తగ్గించేశానండి. అలాగే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ మానేశాను. మైదా ప్రొడక్ట్స్, పిజ్జా, బర్గర్ అవన్నీ ఏమి తినను. 1 year అయితే మీరు నమ్మరు కానీ అసలు బయటికి వెళ్ళలేదు, బయట తినలేదండి నేను. ఒకవేళ మీకు చక్కగా ఫామ్వి అంటే ఇంట్లో పెంచుకునే కోళ్ళు దొరికితే మంచిది, అది హెల్త్కి తినొచ్చు. అలాగే ఈ ఫామ్ నుంచి తెచ్చుకునేది మొత్తం వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చే పెంచుతున్నారు కాబట్టి దాని నుంచి మనకు వచ్చేవి కూడా జబ్బులే. అందుకోసమే నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను. ఎగ్ అయితే పర్లేదండి, ఓకే తీసుకోవచ్చు. మనకి రోజు ఒక ఎగ్ అయితే తీసుకోవచ్చు వెయిట్ లాస్లో. సెకండ్ ఎగ్ మాత్రం వితౌట్ ఎల్లో తీసుకోవచ్చు. ఎల్లో అంత మంచిది కాదు, ఎందుకంటే మళ్ళీ ఫ్యాట్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుద్ది అని అనుకుంటే ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.